తెలుగులో అద్భుతమైన క్రేజ్ కలిగిన రియాలిటీ షోస్లో బిగ్ బాస్ ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం వెనకడాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు బుల్లితెరపై 7 సీజన్స్ను విజయవంతంగా కంప్లీట్ చేసుకోగా ఒక ఓటీటీ సీజన్ కూడా కంప్లీట్ అయింది. భారీ టీఆర్పీ వచ్చే ఈ షోని త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నిర్వాహకులు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక సీజన్ 8 కోసం అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈసారి సీజన్ 8ని ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం త్వరగా స్టార్ట్ చేసి సీజన్ 7కి వచ్చిన క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. తాజాగా బిగ్ బాస్ బుల్లితెర సీజన్ 7 విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇందులో సామాన్యుడిగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుపొందాడు. ఇకపోతే ఈ సీజన్ పూర్తయిన వెంటనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ను మొదలు పెట్టబోతున్నట్టుగా అనేక వార్తలు వచ్చాయి. అందులో భాగంగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసినటువంటి బోలే షావలి, నయని పావని ఉండబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కాకపోతే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ ఈ మధ్య కాలంలో ఉండే అవకాశం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే బిగ్ బాస్ బుల్లితెర షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నప్పటికీ ఓటీటీ షోలోకి పార్టిసిపేట్ చేయడానికి మాత్రం పెద్దగా ఎవరు ఆసక్తి చూపించడం లేదనే కారణంతో బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ స్టాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఓటీటీకి బదులు సీజన్ 8ని ముందుగా తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందుకు సీజన్ 8 కోసం ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. హౌస్ సెట్తో పాటు ఇంటి సభ్యుల ఎంపిక కూడా స్టార్ట్ చేస్తారని సమాచారం. అన్ని కుదిరితే ఏప్రిల్ లేదా మేలో సీజన్ 8 ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇక సీజన్ 8లో ఎక్కువ సినిమా నటీనటులు, యాంకర్, సోషల్ మీడియా క్రేజ్ ఉన్న వాళ్ళు, సింగర్స్, డాన్స్ మాస్టర్లు, సీరియల్ నటీనటులు ఉండే ఛాన్స్ ఉంది. ఫాలోయింగ్ ఎక్కువ ఉండి అందరికీ తెలిసిన వాళ్ళను మాత్రమే సీజన్ 8లో ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 త్వరగా వస్తే అది ఫ్యాన్స్కి పండగే. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుందా? నాగార్జున గారే హోస్ట్గా వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.